హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. ద్వంద్వ ప్రవృత్తి. ప్రేమాత్మ స్వరూపులారా, సాధకులుగా ముముక్షువులుగా మారాలనే గాఢమైన కోరిక గల వ్యక్తులు ద్వంద్వ ప్రవృత్తిలో నివసించటం అనేది సరైన పద్ధతి కాదు. ప్రపంచ వ్యామోహమో పరమాత్ముడి చెంతనో ఏదో ఒకటి నిర్ణయించుకొని ముందుకు సాగాలి. మోక్ష ప్రయాణం కావాలని నిర్ణయించుకున్న వ్యక్తి మోహ ప్రయాణంలో కూడా తన కర్తవ్యం ముగిసే వరకు నటించక తప్పదు. అది నటనగానే ఉండాలి, కానీ జీవించాలని ప్రయత్నించావా, అది మోహంగా పరిగణించి నిన్ను అధోగతి పాలు చేస్తుంది. నువ్వు నటించే పాత్రని భగవంతుడనే డైరెక్టర్ చెప్పిన విధంగా పోషించగలిగితే దానిలోని లోటుపాట్లన్నీ నీకు చెందకుండా భగవంతుని పరమవుతాయి. ఇది తెలిసి మసలుకునే వ్యక్తులకే ఈ మోక్ష ప్రయాణం అతి సులభతరంగా మారుతుంది. ఇన్నాళ్ళు నాది నాది అని మోహంతో బంధాలను బాధ్యతలను పెనవేసుకుని దుఃఖసాగరంలో మునిగి ఈత రాక గిలగిలా కొట్టుకునే నీకు జ్ఞానోదయమైనాక ఇది నాది కాదు, సృష్టిలోని ప్రతి అణువు ఆ సర్వేశ్వరుడిదే, దానికి నేను దాస్యం చేసేవాడినే కానీ సర్వాధికారిని కాదు అని తెలుసుకొని ప్రశాంత జీవనం గడపగలగటమే మోక్షం. ఇంత సులువైన చిన్న విషయాన్ని తెలుసుకోవటం కోసం నానావిధ తంటాలు పడుతున్నారే కానీ అసలు నిజం తెలుసుకుని ఆత్మానందాన్ని పొందలేకపోతున్నారు. మీరుగా తెలుసుకొని తరించలేకపోతున్నారు. కాబట్టి భగవంతుడే దిగివచ్చి అతి సులువైన మార్గాలన్నిటినీ బోధించడం జరుగుతుంది. వాటిని మీ మనసు పెట్టి ఆలోచిస్తూ ద్వంద్వ ప్రవృత్తిలోకి దిగకుండా మీ ప్రయాణం ఎప్పుడూ భగవంతుని వైపే సాగేలా చూసుకోండి. తథాస్తు తథాస్తు తథాస్తు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.